ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి వందనములు. అలాగే ఈ అవకాశమును నాకు ఇచ్చిన సంఘాధ్యక్షుల వారికి, కూడి వచ్చిన బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఘనమైన నామమునకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు మేము వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరు మా మధ్యలో ఉండండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీ దాసుగా నేను ప్రభువా నాకు తోడుగా ఉండి మీరు అర్థమయ్యే రీతిగా సహాయం దయచేయండి. మా మంచి బోధకుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం అంశంకి వెళ్ళే ఉందండి, ఒక 2 మాటలు చెప్పాలని ఉంది. దేవుని ప్రేమ గురించి 2 మాటలు చెప్తానండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమని తెలుసుకోవాలి. దేవుని ప్రేమ అనేది మనము మాటల్లో వెలకట్టలేము, లేదంటే అసలు దానికి ఒక ఉదాహరణ చెప్పలేము. దేవుడి ప్రేమ, ఆయన ప్రేమ ఎంతో ఎంతో చాలా విలువైనది. అది పొందుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, జీవితమే ఆనందకరంగా మారిపోతుంది. దేవుడి ప్రేమ ఎలా చెప్పాలో కూడా మనకు అర్థం కాదు. ఉదాహరణకి ఇప్పుడు నా భార్య ఉన్నది, తను పెళ్లి రోజుకు లేదా పుట్టినరోజుకు ఒక రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను అలా కాకుండా ఒక పెద్ద వడ్లాను, పెద్ద చైను, గొలుసు పెట్టుకెళ్ళాను, 1 కేజీ బంగారం కొనుక్కొని అప్పుడు ఏమనుకుంటాను, అబ్బో నా భర్త ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను అని ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ అనమాట మన దేవుని ప్రేమ అంతకన్నా కూడా చాలా విలువైనది. ఎంతో ఎంతో కూడా చాలా చాలా విలువైన ప్రేమ, ఆనందకరమైన ప్రేమ అయింది, మాటల్లో చెప్పలేంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమని పొందుకోవాలి. ఆయన ఎంతగానో మన గురించి దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లోకం వైపు ఉంటున్నారు తప్ప ఎవరు కూడా దేవుని వైపు రావట్లేదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు. ఆయన మనల్ని ఈ లోకానికి పరిచయం చేశారు. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము, అటువంటిది దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చారు. మనం తల్లి గర్భంలో పడక మునిపే మనం ఎలా ఉంటామో ఆయన అరచేతుల్లో చెక్కుకొని గర్భంలో ఎలా ఉంటామో, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటామో, అలాగే ఇంత ఎదిగిన తర్వాత ఎలా ఉంటామో, ముసలుడైన తర్వాత ఎలా ఉంటామో, అన్నీ ఆయన ప్రేమతో తన అరచేతుల్లో చెక్కుకొని మనల్ని ఈ భూమి మీదకి రప్పించుకున్నారు. కానీ మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన వైపు తిరగకుండా మనం లోకం వైపే చూస్తున్నాం తప్ప ఆయన మాటలు ఎవరు వినట్లేదు. ఇక్కడికి వచ్చిన కొద్దిసేపు మనం దేవుణ్ణి ఆరాధించుకున్నాం, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నాం. అలా కాకుండా ప్రతి బిడ్డ కూడా దేవుణ్ణి తెలుసుకుని, దేవుడి ప్రేమను పొందుకుని, ఆయన ప్రేమలో ఆనందిస్తూ సంతోషంగా ప్రతి ఒక్కరూ జీవించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రేమను పొందుకున్న తర్వాత నేను ఒక్కోసారి చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు నేను ఇంతలా ఆలస్యంగా తెలుసుకున్నాను దేవుడి ప్రేమని, ముందుగా ఎందుకు తెలుసుకోలేదు, సగం వయసు అయిపోయిన తర్వాత తెలుసుకున్నాను. ముందుగా తెలుసుకుంటే ఇంకా ఎంత ఆనందించేవాడినో దేవునిలోను అని ఎన్నోసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి, ఏడ్చాను కూడా. అది మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పోన్లే ఇప్పటికైనా తెలుసుకున్నాను, లేదంటే ఆ పాతాళంలో పడి ఉండేవాడిని పోయి సౌభక్తుల్లో దేవుడు నన్ను కాపాడి ఈ విధంగా ఆదుకొని ఆయన ప్రేమను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చి ఇటు రీతిగా నన్ను నిలబెట్టారని మళ్ళీ ఒక్కొక్కసారి సంతోషం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనలో ఎంతమంది మన దేహము
దేవుని యొక్క ఆలయమై ఉన్నదని గుర్తించుకుని రోజు ప్రతిదినము కూడా పరిశుద్ధాత్ముని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముని ఆహ్వానించాలి. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవిస్తూ మన పరిశుద్ధమైన దేహంలోనికి దేవుని ఆత్మను ఆహ్వానించాలి. దేవుడు ఆల్రెడీ చెప్పారు, బైబిల్లో కూడా ఉంది, మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది. దేవుణ్ణి మనలో నివసింపచేయాలి, వాళ్ళు ఆహ్వానించాలి మన దేహంలో. ఎవరైనా మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం పరిశుద్ధంగా ఉండాలి ఫస్ట్. అప్పుడు దేవుణ్ణి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడు మనలోనే నివసిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, దేవుడే మనలో ఉంటారు. మన దేహమే దేవుని ఆలయంగా మార్చుకొని ఆయన మనలోనే జీవిస్తారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు మనకి రైట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అడగగలం, దేవా నా దేహంలోకి వచ్చి నువ్వు నన్ను నింపు, ఈ పరిశుద్ధాత్మతో నింపి నన్ను నడిపించమని చక్కగా అడగగలం. అట్టి రీతిగా మనం పరిశుద్ధమైన జీవితం, దేవుడికి నచ్చిన జీవితాన్ని అందరూ జీవించాలి. దేవుడికి నచ్చిన జీవితం పరిశుద్ధమైన జీవితం, లోకం తట్టు కాదు. దేవుడికి ఇష్టమైన జీవితం మనందరం జీవించాలి. తద్వారా దేవుడు మన యందు సంతోషిస్తాడు. స్టీఫెన్ పౌల్ గారు మెసేజ్ చెప్పినప్పుడు జీవగ్రంథం గురించి ఒక మాట విన్నప్పుడు నాకు ఆనందం వచ్చింది. ఎందుకంటే దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చారు. మనకి దేవుడు రక్షణ అనే ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనల్ని రక్షించి మనల్ని పాతాళ నుంచి తప్పించి పరలోకం వెళ్ళే మార్గాన్ని చూపించారు. అయితే నేను విన్న మాట ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ని శోధనలు వస్తున్నాయి, లేకపోతే మనకు అది లేదు ఇది లేదు, ఇవన్నీ మీరు దేని గురించి చింతించకండి. మీరు రక్షించబడి జీవ గ్రంథంలో మీ పేరు ఉన్నదా లేదా అది చూసుకోండి. అప్పుడు మీరు పరలోకంలో దేవుని దగ్గర ఆనందించగలరు. అలాగే ఇప్పుడు ఉన్నంతకాలం కూడా మీరు సంతోషంగా దేవుని యందు ఉండగలరు అని ఆయన చెప్పిన మాటను బట్టి నేను కూడా ఒక్కొక్కసారి శోధన వచ్చినప్పుడు అలాగ అనుకుంటాం, ఎందుకు ఈ శోధనలు మనకి వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ ఈ మాట విన్న తర్వాత నాకేమనిపించింది, నేను దేవుణ్ణి అడిగాను, మరి ప్రభువా నా పేరు రాసావా గ్రంథం అంటే రాశానని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పోన్లే నా పేరు అన్నది చాలు, ఇంకెన్ని శోధనలు వచ్చినా నీకేం పర్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు. అలాగే ఇక్కడ మరి ఎంతమంది బాప్తిసం పొందుకున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ దయచేసి రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు చూపించిన మార్గం ద్వారా పరలోకం చేరాలని, జీవగ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా మరి పేరు వ్రాయించుకొనబడాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. బాప్తిజం పొందుకోలేని ఎవరైనా సరే దయచేసి అర్జెంటుగా బాప్తిజం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అది మీరు బాప్తిజం తీసుకోవడం వల్ల ఎవరికి ఏమీ కలిసి వచ్చేది లేదు, కానీ అది మీకే మంచిది. పాతాళంలో అగ్నిగుండంలో పడకుండా మీరు తప్పించబడతారు. పాతాళంలోకి వెళ్తే 1 రోజు 2 రోజులు కాదు నరకం. అక్కడ సుమారుగా 1000 సంవత్సరాలు కాలుస్తారండి అగ్నిలో. మరి అది మంచిదా ఇది మంచిదో ఆలోచించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటంటే, నా ఆధారం నీవే. నా ఆధారము యేసయ్య. మరి మీ ఆధారం యేసయ్య. మనందరి ఆధారం యేసయ్య. మనం యేసయ్యని ఆధారంగా చేసుకుని
మనం బ్రతికినప్పుడు అన్నీ సక్రమంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, నాకు అక్కమ్మ కావాలి, అక్కమ్మ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఎంఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అక్కమ్మ కావాలి, మీరే నాకు ఎలాగైనా సరే చేయాలంటే ఆయన చేయగలరా? ఆయన వల్ల అయితే అవుతుంది, ఆయన వల్ల అయితే చేస్తారు, లేదంటే లేదు. అంటే ఛాన్స్ ఉండొచ్చు. కానీ నువ్వే చేయాలి ఖచ్చితంగా. నువ్వు చేయాలంటే ఆయన ఏం చేస్తారా? చేయలేరు. అదే ఫస్ట్ మనం ఏదైనా అవసరమైనప్పుడు 2 చేతులు చాపి దేవుని పాదాల దగ్గర మోకరించి, తండ్రి నువ్వే నాకు ఆధారం, తండ్రి నాకు అక్కమ్మ కావాలి, అక్కమ్మ అయిపోయింది, ఇదిగో పెనాల్టీ కూడా పడుతుంది ఇంకా మరి కొన్ని రోజులైతే, మరి అనుకూలమైన దారిలో నాకు అక్కమ్మని ఎవరొకరి ద్వారా నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేసి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో ఆలోచన వస్తుంది. పలానా ఊరికి ఫోన్ చేస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన కల్పిస్తారు ఖచ్చితంగా. ఎవరినైతే నువ్వు అడిగితే పని అవుతుందో అప్పుడు దేవుడు చూపిస్తారు. అప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు. ఫోన్ చేసినప్పుడు ఎవరొకరు ఉన్నది అని వాళ్ళు మార్గం చూపడానికి దేవుడు సహాయం చేస్తారన్నమాట. ఎవరొకరి ద్వారా దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరొకరిలో ఆయన కార్యం జరిగిస్తారు ఎవరొకరి ద్వారా. అది మనం దేవుణ్ణి అడగడాన్ని బట్టి ఉంటుంది. దేవుణ్ణి మనం ఖచ్చితంగా మనం ప్రార్థించి, నీవే ఆధారం తండ్రి, నాకు వేరే ఆధారం లేదు, నువ్వే నాకు మార్గం చూపు అని మనం అటు రీతిగా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ముందు దేవుణ్ణి అడగాలి, ఆ తర్వాత ప్రజలను అడగాలి. అలా కాకుండా ముందు మనం ప్రజల దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రజలు, ఎందుకంటే మనం దేవుణ్ణి అడగలేదు, దేవుడు చేసుకున్నట్లే చేసుకొని అటు చూద్దాం వచ్చినప్పుడు అనుకుంటాడు దేవుడు. ఈలోగా మనం ప్రజల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు చూస్తామంటారు. అందులో ఎవడైనా మనకి ఎప్పుడైనా పాత విరోధి ఎవడైనా ఉన్నాడనుకో, వాళ్ళు చెప్పుకుంటారు మనం వెళ్ళిపోయిన తర్వాత, ఇది పని జరిగింది, అక్కమ్మ అయిపోయిందంట, దొరికినా దొరకకపోయినా పెనాల్టీ పడుతుందిలే, భలేగా ఉంటుంది ఇటు పని, అక్కమ్మ తీసేసి పనిలోంచి కూడా తీసేసారంట అని అలా చెప్పుకుంటారు. అలాంటి లోకం మన లోకం. కాబట్టి ప్రజల మీద ముందు ఆధారపడకుండా ముందు దేవుడి మీద ఆధారంగా మనం బ్రతికినప్పుడు దేవుడే ఆయనే చూసుకుంటారు. ఎందుకంటే నువ్వే ఆధారం అని చెప్పావు కదా, కాబట్టి నేనే ఆధారంగా బతుకుతున్నాడు నా బిడ్డ అని చెప్పేసి ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం అనుగ్రహిస్తారు. మరి దావీదు భక్తుడు ఎన్నో మార్లు దేవుణ్ణి స్తుతించారు. నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం, యెహోవా నీవే నాకు ఆధారం, నీవే నా ఆశ్రయం అని. కీర్తనలు 3వ అధ్యాయము 5-7 వచనాలు చూసుకుందాం. నేను చదువుతానండి, జస్ట్ మీరు తీసుకోండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆమేన్. ఏమన్నాడు చూడండి కీర్తనకారుడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎవరండి నిద్రలో పడుకునేటప్పుడు దండెత్తి వచ్చేది? ఎవరు? సాతానుడు. సమూహంతో వస్తాడు వాడు. కాబట్టి ఈ దావీదు భక్తుడు ఎన్నో ఇటువంటి అనుభవించి ఉంటాడు. నిద్రలేని రాత్రులు గడుపుంటాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నిద్రలో సాతాను శోధన అనేది ఏదో సమయంలో జరిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. రాత్రులంతా నిద్ర పడదు సాతాను వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మరి దావీదు భక్తుడు, యెహోవా నీవే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని చెప్పి ప్రార్థన చేసి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా సరే నేను భయపడనని చెప్పి హాయిగా పడుకుంటున్నాడు. ఈ విధంగా మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకుని జీవించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే
మరొక వచనం చూద్దామండి. కీర్తన గ్రంథం 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నా నీతికి ఆధారమగు దేవా ఏమన్నాడు? ఇక్కడ కూడా నా ఆధారం అని చెప్తున్నాడు. నువ్వే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను ప్రార్థించగా నా ప్రార్థనకు జవాబునిమ్ము అని అడుగుతున్నాడు. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే కదా. ఇరుకులో విశాలత అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? ఇరుకులో విశాలత అంటే ఏదో ఒక స్థలము కాదు, అది కాదు. కానీ ఇరుకులో విశాలత అంటే సమస్యల్లో ఇరుక్కుపోయాను అని అంటాం కదా. సమస్యల్లో ఇరుక్కుపోయాను, లేకపోతే బాధల్లో ఇరుక్కుపోయాను. మన చుట్టూరు సమస్యలు, లేకపోతే పరిస్థితులు, కొన్ని ఆందోళనమైన పరిస్థితులు, లేదంటే చెప్పుకోలేని కష్టాలు, వీటన్నిటి మధ్యలో ఇరుక్కుపోవడం అన్నమాట. ఊపిరి పీల్చుకోలేకుండా ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని ఇరుకులో విశాలత అంటారు. చూడండి ఏమంటున్నాడు? నాకు ఇరుకులో విశాలత కలిగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అంటున్నాడు. చెప్తున్నాడు, దేవుడు చేసిన మేలును చెప్తున్నాడు. నాకు విశాలత కలగజేసిన వాడు నీవే, నన్ను కాపాడవు కాబట్టి నా ప్రార్థనను అంగీకరించుము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 31:14 కీర్తనలు 31:14. యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే దేవుడవని నేను అనుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ఎలా అంటే అండి, కొందరు డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, బోర్డు అంత డబ్బు ఉంటుంది. నాకేంటి, నా దగ్గర డబ్బు ఉంది, బోర్డు డబ్బు ఉంది అనుకుంటారు. డబ్బుని ఆధారంగా చేసుకుని కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. మరి కొందరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము ఫలానా ఫ్యామిలీ మాది అని వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆధారం చేసుకుని బ్రతుకుతారు. మరికొందరు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ బిడ్డలు వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు ఉన్నారంటే మాకేంటి, మాది పాలిటిక్స్ ఫ్యామిలీ అని. అలాగా మనము దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బ్రతకాలి. లెక్క ప్రకారం అయితే దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బ్రతకాలి. అవి డబ్బు కానీ, లేదంటే పాలిటిక్స్ కానీ, మరొకటి కానీ అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, అది దేవుని ప్రేమ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బ్రతుకుతామో దేవుని ప్రేమ మెండుగా మన పైన ఉంటుంది. దేవుడు చెప్పారు కదండి, తల్లి మరిచిన నేను విడవను ఎడబాయను. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బ్రతకడం వల్ల ఎల్లప్పుడూ కూడా దేవుని కృప, ఆయన ప్రేమ మనకి నిత్యము తోడు ఉంటుంది. మనం దేవుని పాదముల దగ్గర ఎల్లప్పుడూ మనం అవసరం వచ్చినప్పుడే కాదు, ప్రతి దినము ఆయన పాదముల దగ్గర మోకరించి 2 చేతులు చాపి ప్రార్థించుకునే వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 62:7. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుడి యందే ఉన్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము నీ యందే ఉన్నది. అబ్బా, నా బలమైన ఆశ్రయదుర్గం. బలమైన ఆశ్రయదుర్గం అనగా ఆశ్రయము అనగా నివసించడం, దుర్గం అనగా పెద్ద కోట. రాజకోటలు ఉంటాయి చూడండి, పెద్ద కోట అన్నమాట.
రాజు కోట, ఆశ్రయం, నివసించేటటువంటి పెద్ద కోట, దాగుచోటు అంటారు కదా, నేను దాగుచోటు నీవే, అదొక పెద్ద కోట అన్నమాట. ఇప్పుడు ఈయన బలమైన ఆశ్రయదుర్గంతో ఎందుకు పోల్చాడు దేవుణ్ణి? ఎందుకు పోల్చాడంటే ఆ పెద్ద కోట, దాని గోడలు ఇంత వెడల్పు ఉంటాయి, ఇంత హైట్ ఉంటుంది, దానికి ఇంకా పైన ఫ్లోర్లు గీర్లు ఏముండవు. దాంట్లో ఉన్న వ్యక్తికి ఎటువంటి తుఫాను వచ్చినా, బయట ఏ తుఫాను వచ్చినా, లేదా భూకంపం వచ్చినా, లేకపోతే మరొకటి వచ్చిన, సునామీ వచ్చిన, ఆ కోటలో ఉన్నవాడికి ఏం కాదు, ఆ కోటకి ఏం కాదు. కాబట్టి అంత బలమైన ఆశ్రయదుర్గంతో ఆ విధంగా పోల్చుకున్నాడు దావీదు భక్తుడు. అంటే నాకు అంత బలం ఉన్నది, దేవుడి బలం, నాకు దేవుడే నాకు ఆధారంగా ఉన్నాడని చెప్పేసి బలమైన ఆశ్రయదుర్గంతో ఆయన పోల్చుకొనడం జరిగింది. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మరొక వచనం చూద్దామండి. 63, 6, 7 వచనాలు. కీర్తన 63, 6, 7. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు తెచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆమేన్. హల్లెలూయా. నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. చేతులు ఎత్తేదను అంటే ప్రార్థించినప్పుడు లేదా మనం ఆరాధించినప్పుడు మనం చేతులు ఎత్తుతాం. మరొకటి ఉత్సాహధ్వని అంటే ఇందాక పాడాం కదండి, ఉత్సాహగానము చేసేదము అని ఒక ఇందాక పాట పాడుకున్నాం కదా. ఉత్సాహధ్వని అనగా ఉత్సాహంతో కూడిన శబ్దం. శబ్దం అనగా పాట అంటే ఇక్కడ ఆ విధంగా ట్రాన్స్లేషన్ లో ఆ విధంగా ఇచ్చారు. ఉత్సాహధ్వని అనగా ఉత్సాహంతో చేసే ధ్వని అంటే ఏమొస్తుంది? ఆరాధన లేదా దేవుణ్ణి కీర్తనల ద్వారా మహింపరచడం అన్నమాట. ఉత్సాహధ్వని చేసేదను అంటున్నాడు. మనం ఇందాక ఉత్సాహంగా ఆరాధించామండి, ఆ విధంగా అనమాట. నేను ఉత్సాహధ్వని చేస్తాను అని దేవునికి ఈయన చెబుతున్నారు. ఆ విధంగా దావీదు భక్తుడు. 121, 1, 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవావని నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమేన్. ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు, ఇలా చూసుకుంటా 2 చేతులు చాపుకుంటా నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎత్తుకోమనే కదా. లేకపోతే మనం పొమ్మని అయితే చెప్పలేము, ఖచ్చితంగా ఎత్తుకోవాలి. దాని అర్థం 2 చేతులు ఇలా చాపుకుని వచ్చి మన దగ్గరికి వచ్చాడంటే ఎత్తుకోమని. అదేవిధంగా మనం కూడా 2 చేతులు చాపి దేవుణ్ణి ప్రార్థించడం, దాని అర్థం ఏంటంటే, తండ్రి నీవే నాకు ఆధారం, యేసయ్య నీవే నా ఆధారం, నీవే నా సమస్యలన్నిటికీ జవాబునియగల గొప్ప దేవుడు అని చెప్పి మనం అడగడం అన్నమాట. అదే ఇక్కడ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. సరిపోద్దండి అంతవరకు. ఆ విధంగా ఇప్పుడు ఈ మాట ఎందుకు చదివానంటే, మనం కూడా ఆ విధంగా ప్రార్థించేవారిగా ఉండాలి దేవుని పాదముల దగ్గర. ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జవాబు అనేది మనం పొందుకోవడం జరుగుతుంది. లోకుల దగ్గరికి వెళ్తే ఏముండదు, అవమానం తప్ప. మరొకటి, మోషే గారు కూడా అమాలేకీయులకి అలాగే ఇజ్రాయేలీకి యుద్ధం జరిగినప్పుడు ఆయనకి తెలిసింది యుద్ధం జరుగుతుందని తెలిసినప్పుడు ఆయన కూడా వచ్చి చెయ్యెత్తి ప్రార్థించారు. ఆయన ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు, చెయ్యెత్తినప్పుడు చెయ్యించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అయితే ఆయన చెప్పలేదు నేనే జరిగిస్తున్నాను, నేను కర్రపెట్టగా
బండ నుంచి నీళ్ళు వచ్చినాయి నేను కొట్టినప్పుడు, లేకపోతే నేను కర్ర చూపించగా సముద్రం పాయలైంది, ప్రజలు నడిచెళ్ళారు అని ఆయన చెప్పలేదు. కానీ ఆయన ఏంటంటే దాని అర్థం ఏంటంటే చేతులెత్తి ప్రార్థించడం వల్ల దాని అర్థం ఏంటి? నేను కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాను, నేను కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాను, దేవుడే మనకు సహాయం చేయాలి, ఈ యుద్ధాన్ని గెలిపించాలి అని చెప్పి ఆయన చేతి ప్రార్థించేవాడు మనసులో. అలా ప్రార్థించినప్పుడు అక్కడ యుద్ధం నెగ్గుతూ ఉండేది. చెయ్యిని పట్టినప్పుడు దింపేసేవాడు, ఓడిపోయింది. మరి అలాంటి సమయంలో ఆ పక్కన ఉన్నవారు కూడా వచ్చి అతన్ని చేతులు పట్టుకుని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కూడా దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉద్యోగం కావాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, దేవా నీవే నాకు ఆధారం, నాకు ఇల్లు కావాలి అని దేవుని పాదాల దగ్గర మోకరించి 2 చేతులు చాచి ప్రార్థించు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అటు రీతిగా దేవుడిని ఆధారంగా చేసుకుని మనం బ్రతకాలి. రెఫరెన్స్ చెప్తున్నానండి. నిర్గమకాండము 17:11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. నిర్గమకాండము 17:11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి సరిపోద్దండి చాలు. ఆ విధంగా ఇప్పుడు నేను ఈ చేతులెత్తి ప్రార్థన గురించి నేను ఎంతవరకు ఎందుకు చెప్తున్నానంటే, దాని అర్థము చేతులెత్తి ప్రార్థించడం వల్ల దేవునికి అర్థమవుతుంది, ఓహో నేనే బిడ్డకు ఆధారం, చేతులు చాపడు నా వైపు. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, చిన్న బిడ్డ వచ్చినప్పుడు మనం ఎలాగ అర్థం చేసుకుంటామో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా అర్థం చేసుకుంటాడు. నా బిడ్డ చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు, మనం సహాయం చేయాలి ఖచ్చితంగా అని. అలాగే మరి ఇక్కడ కూడా యుద్ధం విషయంలో కూడా మరి మోషే గారు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి అప్పుడు అక్కడ కార్యం ప్రభువు జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 141:2-3. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మన సాయంకాలం చేసే ప్రార్థన అంటండి నైవేద్యం వలె ఉంటుందండి దేవునికి స్తోత్రం కలుగును. రెఫరెన్స్ అందరికీ వచ్చిందని మరి చెప్పమంటారా? కీర్తనలు 141:2-3. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. మరి ఆయన మనల్ని డబ్బులు పెట్టి అది కొనుక్కొచ్చి ఇది కొనుక్కొచ్చి నాకు నైవేద్యం పెట్టమంటలేదు. కేవలం చేతులెత్తుని ప్రార్థన చేయట నైవేద్యం వలె ఉంటుందని చెప్తున్నారు. తర్వాత యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నోటికి కావలి ఉంచమంటే నోటిని కంట్రోల్లో పెట్టమని ఆయనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎంత గొప్ప భక్తుడండి. పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, రెండు ఒకటి అర్థం. అంటే లాక్, నా నోటిని కంట్రోల్లో పెట్టమన్నాడు. నిజమే కదా, మరి నోటితోటే కదా అంతా జరిగేది. ఒకసారి దాస్ బాబాయ్ గారు చెప్పారు కదా, ప్రభువుని అడిగినప్పుడు, మరి దేవుడా తినడానికి అది పని చేసుకోవడానికి 2 చేతులు ఇచ్చావు, నడవడానికి 2 కాళ్ళు ఇచ్చావు, మరి చూడడానికి 2 కళ్ళు ఇచ్చావు, 2 చెవులేమో వినడానికి ఇచ్చావు, మరి నోరు మాత్రమే 1 ఇచ్చావు అడిగినప్పుడు మరి ఏం చెప్పారంట ప్రభు, ఒక్క నోరు ఇస్తేనే మీరు కొంపలన్నీ తగలబెట్టేస్తున్నారు వెళ్ళి, మరి ఇంకా 2 ఇస్తే ఇంకేమన్నా ఉందా? మొత్తానికి ఇప్పుడే మీరు ఈ విధంగా చేస్తున్నారు కదా, అందుకే మీకు 1 ఇచ్చాను అని చెప్పారండి ప్రభు. ఆ విధంగా దావీదు భక్తుడు ఆయనే ప్రార్థన చేసుకుంటున్నారు, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారా నాకు కాపు పెట్టుము. ఆ విధంగా ప్రతిదీ కూడా మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక వచనం దానియేలు గ్రంథము 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ముమ్మారు మోకాళ్ళుని మనం నిలబడి రోజుకు ఒకసారి చేసుకోవడానికి మనకు టైం లేదని చెప్తాం. ఒక ఆమె ఏమన్నా ఆరోగ్యం బాగోలేదు అంటున్నావు కదా, రోజు పొద్దుటే ప్రార్థన చేస్తానమ్మా, ఫోన్ తీయమ్మంటే ఒక రోజు తీసింది, మళ్ళా నుంచి ఫోన్ తీయలేదు. ఎలాగుందమ్మా అంటే ఒంట్లో బాగాలేదండి అయ్య గారు. మరి ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఆసుపత్రికి వెళ్తానంట. ఆసుపత్రికి వెళ్తాను టైం ఉందంట, ప్రార్థించుకోవడానికి టైం లేదు. మరి ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుందండి, ఇంచుమించు 4 రోజులు ఏంటండి ప్రార్థన చేసుకుని టైం ఉండలేదండి. ఆసుపత్రికి వెళ్తానికి ఎంత టైం పడుతుంది? ఎలా లేదన్నా 2-3 గంటలు పడతాయి. హాస్పిటల్ ఇలాంటి జనాలు మరి ఇంకా దేవుడు ఎలాగా స్వస్థపరుస్తారు? దేవుడి మీద ఆనుకోకుండా నువ్వు డాక్టర్ల మీద ఆధారపడుతున్నావు. ముందు దేవుడిని అడగాలి, ప్రతిదీ దేవుడి మీద ఆనుకోవాలి. మనకేమో హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, వైద్యుల దగ్గర అక్కడ వెయిటింగ్ చేయడానికి టైం ఉంటుంది, కానీ దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి మాత్రం టైం ఉండదు. 4 రోజులు అయిందంట అప్పటికే ప్రార్థన చేసుకుని. పోనీ నేను ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు జస్ట్ ఆలకించి సరిపోతుంది, నువ్వేం చేసుకోవద్దు, కష్టపడద్దు, నీ తరపున నేను ప్రార్థన చేస్తానండి. ఫోన్ తీయటమే మానేసింది. ఇంకా నేను అనుకున్న దేవుడే నిన్ను కాపాడును కాక. ఆమేన్. అలా ఉంటుంది అనమాట అండి. అయితే ఇతను మరి ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎంత గొప్ప భక్తి అండి. ఆ విధంగా ఉండాలి. మనం కనీసం పోనీ ముమ్మారొద్దులే, రోజుకి ఒకసారి లేకపోతే 2 సార్లు అని చేసుకున్నాం కనీసం. అలాగైనా అలవాటు అయిన తర్వాత పోనీ రోజుకి 3 సార్లు చేసుకోవచ్చు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. దేవునికి స్తోత్రం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి అడగాలండి. ప్రజలను అడిగితే ఏది కూడా ఉపకారం ఉండదు. ఫస్ట్ దేవుణ్ణి అడిగిన తర్వాత ప్రజల్ని అడిగామనుకోండి, అప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా కార్యం జరిగిస్తారు. లేదంటే మరి మనకి ఏంటంటే ఏమంటారు దాన్ని, విఫలమే జరుగుతుంది, సఫలం జరగదు. ఇంకొక సమయం అయిపోవచ్చింది. ఒక చివరి వచనం చూద్దాం. కీర్తనలు 5:2. కీర్తనలు 5:2. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. నా రాజా, నా దేవ, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ప్రార్థించుచున్నాను. మనం పాడతాం కదండి, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా బిడ్డలకు అవసరమైన వాక్యమును అందించావు. ప్రతి బిడ్డ కూడా వారి హృదయాల్లో నూరంతలుగా ఫలింపుని దయచేసుకుని ప్రభువా నీ మీద ఆధారం చేసుకుని ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా మీరు ప్రతి ఒక్కరికి మీ కృపని దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని
యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.